चंद्र बलंत देवा विद्या बलंदैव बलंत देवा लक्ष्मीपतेयो गृयुगो स्मरामि सावधाना विघ्नेश्वरो विघ्नविधुरकारे निर्विघ्नकार्येषु फलं सुशुद्धो विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सावधाना श्री लक्ष्मी नारसिंह देवता सावधाना विघ्नेश्वरो विघ्न विधुरकारे निर्विघ्न कार्येषु फलं सुशुद्धो विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु रुक्मा जेठ वडील त्या मध्ये बघा हा तिकडे इकडे बघायचं नाही दोघा बरं की एकच एक बघून घ्या चांगलं ओम कल्याणं कमनीय कोमलकरे हार्द्राक्षतारोपणो नासाग्रेणो मोक्तिकं करतले वेणुं करे कंकणं गोपश्री परिवेष्टितो विजयते गोपालचूडामणि सावधाना बृहस्पति ध्रुवंत देवताभ्यो नमो नमः इंद्रादिको महांतवर्णकलिते दीर्घमायुरुत्सुः हल्दी कुंकुटा ओम महा शुभसदीग्रं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते अष्टक ताकत रावा ओम गौर्ये नमः सिद्धे नमः मेधाय नमः ईशाय नमः प्रज्ञाय नमः जुवदूते नमः लोकमातृभ्यो नमः सौभाग्यदायिन्ये नमः गोपा पुष्पं वेधा पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पं परिकल्पयामि आर्द्रिका चूर्णकुङ्कुम सौभाग्यद्रव्याणि समर्पयामि सुकुङ्कुम विलेपदीङ्करात्मकलां श्रीचक्रसञ्चारिणीं मङ्गलगौर्यै नमो नमः महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका स्वरूपिणी आवाहयामि सौभाग्य सिद्ध्यर्थं दीर्घ सुमंगली योग्यता फल सिद्ध्यर्थं पुरुषयोतानेति एकदा ब्रह्मण भारते एकदैव जमान आयुस्तेजो दधाति मंगल महानीरांजन दीपं संदर्शयामि ओम
నా 53వ పుట్టినరోజు. 52 కంప్లీట్ అయినాయి, 53. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొన్ని పెళ్ళిళ్ళు చేసే అవకాశం నాకు కలిగినందుకు, ఆ బలం నాకు చేకూర్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు సహకరించినటువంటి మా మిత్రుడు కార్పొరేటరు జగదీష్ కుల్కర్ణి గారు, తర్వాత వీళ్ళంతా ITI కాలేజు దగ్గర నివసిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులు, మిత్రులు, ముఖ్యంగా మా నాన్నగారితోని పెద్దలు శ్రేష్ఠులు గౌరవనీయులు డి శ్రీనివాస్ గారికి బాగా ఆత్మీయులు. వీరందరూ మరాఠీ సమాజానికి చెందినవారు. ఈరోజు కాదు, మా కుటుంబానికి వీళ్ళకి సుమారు 30-40 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. వీళ్ళొచ్చి మా అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలా నవ్వు అనగానే పిల్లగాడు ఏడి అని అన్నా. ఈ పిల్లగాడు హైదరాబాదు, నవ్వురావు మంచిగా నవ్వుతాడు. ఈ అబ్బాయికి వినపడదు, మాట్లాడలేడు. అయినప్పటికీ ఈ అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానా అని అడిగింది. నవ్వుతుంది వాళ్ళ అమ్మ. నాకు సంతోషంగా ఒప్పుకున్నా. మామూలుగా అయితే నేను ఈసారి సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున చేద్దామనే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా నాన్నగారు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. కానీ వీరితో ఉన్నటువంటి అనుబంధంతో ఈ అబ్బాయిని అమ్మాయిని చూసిన తర్వాత నా మనసు మార్చుకొని, అందుకని ఈసారి ఎక్కువ పెళ్ళిళ్ళు లేవు, ఒక 2 జంటలు మటుకే ఉన్నాయి. ఈ జంట ఆల్రెడీ ముహూర్తం తీసుకున్నారు. 5వ తారీఖు తాళి కడతాడు. సగం పెళ్లి ఇక్కడ చేసినాం, మిగతా సగం పెళ్లి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర. సో ఈ 2 జంటలు. ఇంతేకాకుండా ఇంతకుముందు నేను పెళ్లి చేసిన జంటలు ఉన్నాయి ఇక్కడ. ఇగో వీళ్ళ పిల్లలు, ఇదొక జంట, వీళ్ళ హస్బెండ్ వచ్చినావా నీకోసం వెయిటింగ్ రా ఆయన. ఇదొక జంట, ఇదొక జంట, అదొక జంట. ఈ భార్యాభర్తలందరూ నా పుట్టినరోజు విజ్ చేయడానికి, ఈ నవ దంపతులను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు ఈ దంపతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకు, మీడియా వారికి, బంధుమిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నవదంపతులు కూడా సుఖ సంతోషాలతోని పిల్లలతోని మళ్ళీ వారి పాఠశాలకు కానీ వాళ్ళ పుట్టినరోజుకు కానీ మళ్ళీ ఇట్లాగే వేడుకలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అందరు కలిసి అందరు ఫోటో దిగుతున్నానా పిల్లలు నవ్వాలా. अरे पूरा भी हंसा रे बेटा. సో అందరు కలిసి ఒక హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే సంజయ్ సార్, హ్యాపీ బర్త్డే సంజయ్ సార్, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ.